గుంటూరు రూరల్ తురకపాలెంలో పర్యటించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇటీవల చనిపోయిన కృష్ణవేణి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గ్రామంలో సరఫరా అవుతున్న మంచినీళ్లపై ఆరా తీశారు. అలాగే గ్రామంలో ఇంటింటికి వెళ్లి అక్కడున్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఏ ఇంటి తలుపు తట్టినా మంచినీళ్ల సౌకర్యం లేదని, క్వారీ గుంతలో నీళ్లు సరఫరా చేయటం వల్లే అనారోగ్యం బారిన పడ్డామని స్థానికులు వాపోయారు. ఇక కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. కలుషిత నీళ్ల వల్లే మరణాలు సంభవించాయన్నారు. 45 మంది చనిపోవటానికి నైతిక బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఇంత జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ నేతలు. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంత క్లియర్గానే కనబడుతుంది. ఏంటి, మెలిడియోసిస్ వల్ల, ఒక క్వారీ వాటర్ వల్ల ఒక మెలిడియోసిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా ఫామ్ అయింది. దీనివల్ల కూడా వర్ష మరణాలు జరుగుతుంది. క్రిస్టల్ క్లియర్ పాయింట్. ఇది తెలిసి కూడాను ఈరోజు దాని గురించి సొల్యూషన్ చెప్పుకోకుండా దీన్ని ఏం చేయాలి, వాటర్ అనేది ముందర రాకుండా ప్రాపర్ మినరల్ వాటర్ అనేది వచ్చేటట్టు చూసుకొని మంచి సాగునీరు అందించి అక్కడ అలాగే కూడాను డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఏదైనా కానీ అక్కడైతే వాటర్ స్టాగ్నెట్ అయిపోయి ఉందో అదంతా క్లీన్ చేసి మొత్తం హెల్త్ పరంగా కూడా అంతా కూడా చూడాల్సింది పోయి అది చూడకోకుండా ఒక 5 లక్షలు ఇచ్చేసాము, మా కాంబినేషన్ అయిపోయిందని చెప్పేసి ఈ తప్పించుకున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. ఈ విషయం మీద కూటమి ప్రభుత్వం దిగి రావాలా? అది నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెప్తారా, లేదనుకుంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తారా, లోకేష్ గారు చెప్తారా, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ పెమ్మసాని గారు చెప్తారా, లేదనుకుంటే ఈ నియోజకవర్గ శాసనసభ్యులు బోల రామయ్య గారు చెప్తారా? ఏదైతే మిలియోఐడోసిస్ ఉందో దానికి కారణమైనటువంటిది బయో వార్ఫేర్లో కూడా వాడే అవకాశాలు ఉన్నటువంటి ఆర్గానిజం. అది బయో వార్ఫేర్ అంటే తెలుసు కదా, జబ్బులను కలగజేసే వాటిని యుద్ధాల్లో వాడతారు. ఇది క్లాస్ బికి సంబంధించింది. మీకు తెలిసింది కాబట్టే మీరు 5 లక్షల రూపాయలు ఇచ్చారు. మీకు తెలిసింది కాబట్టే మీరు మిలియోఐడోసిస్ అని మాట్లాడారు. ఇది మీ నిర్లక్ష్యం కదా. వీటిని ప్రభుత్వ హత్యలు అనరా? ఖచ్చితంగా ఇవి ప్రభుత్వ హత్యలే. మాకు మంచినీళ్ళు ఇమ్మని అడిగితే ఇంతకాలం పాటు మంచినీళ్ళు ఇవ్వకుండా మీరు చేసిన నిర్వాహకం వల్ల చూడండి ఎలాంటి పనులు చేశారో. పక్కన బోరుపాడైతే 2 రోజుల్లో చేశారు. ఇక్కడ 10 నెలల నుంచి మొత్తుకుంటుంటే అదే నీళ్ళు ఇచ్చారు. ఇంతమంది చనిపోతే ఇంతవరకు మీరు కారణాలు చెప్పట్లే. మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, పారదర్శకత ఉంటే, నిజంగా మేమేం తప్పు చేయలేదు అనే ఉద్దేశమే మీకు ఉంటే మీరు పెద్ద ఎత్తున న్యాయస్థానాలు ఆశ్రయించి వీళ్ళందరికీ కూడా న్యాయం చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. వీళ్ళ తరపు నిలబడి పోరాటం చేస్తుంది. అట్లానే మేము డిమాండ్ చేసేది అంటే మంచినీళ్ళు గుంటూరు నగరాన్ని నుంచి పైప్ లైన్ వేసి ఈ గ్రామానికి మంచినీళ్ళు అందించాలి, రక్షిత మంచినీళ్ళు అందించాలి. మున్సిపల్ వాటర్ ఏదైతే ఉందో, ఎందుకంటే 3 కిలోమీటర్లు పెద్ద ఖర్చు కాదు. ఈ గ్రామంలో ఉన్న సమస్యలను చూస్తే ఈ గ్రామానికి ముఖ్యంగా ఈ కాలనీకి ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి. అట్లానే గ్రామంలో వాళ్ళు ఎందుకు చనిపోయారు అది కూడా ఇప్పుడే చెప్పారు కిరణ్ గారు, ఇన్ఛార్జి గారు. ఈ బోర్ వాటర్ రాకపోతే అక్కడున్న ట్యాంకు కూడా ఈ యొక్క క్వారీ గుంత నుంచే నీళ్ళు అందించడం జరిగింది. అది కూడా 4 రోజులు. ఆ నీళ్లు పచ్చగా పసుపు రంగులో ఉంటాయి. ఆ నీళ్లు తాగగానే దద్దుర్లు వచ్చినాయి. ఒళ్ళంతా దద్దుర్లు వచ్చి గడ్డలు వేసి జ్వరము ఆయాసంతో ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. క్లియర్గా ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీల రహితంగా, పార్టీలకు అతీతంగా ఒక ఆర్తనాదాలు విని స్పందించండి అని చెప్పి ప్రభుత్వం చెప్తుంటే ఇంత మటుకు కోతవేడు దూరంలో మరి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి నారా లోకేష్ ఇంత మటుకు విజిట్ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారి అనుసారం మేరకు ఒక ఆయన ఆరోగ్య శాఖ మాత్యులు సత్యకుమార్ ఏదో ఒక కర్టసీ విజిట్ మర్యాదపూర్వకంగా వచ్చాడు తప్పితే దీన్ని కాపాడుకుందాం అనేటువంటి భావన ఎక్కడా లేదు. ఆల్రెడీ మా తరపున గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అందరూ డిమాండ్ చేశారు. కంపల్సరీగా ద కాంపెన్సేషన్ షుడ్ బి ఎన్హాన్స్డ్ అండ్ మోర్ ఓవర్ దళిత జీవితాలు, దళితుల చావుని యూఆర్ పేయింగ్ కాంపెన్సేషన్ బై 5 lakhs. తురకపాలెం ఘటనకే బాధ్యత వహించాల్సింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి, గ్రామీణ మంచినీటి సరఫరా, అదేవిధంగా పొల్యూషన్, మీకేందేమన్నా శాఖలన్నీ కూడా. మరి తురకపాలెం గ్రామంలో మరి మంచినీటి సమస్య తలెత్తి ఈ తాగునీరు కలుషితమైతే ఇక్కడ ఇచ్చినటువంటి సంభవించినటువంటి మరణాలన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత లేదా? మీ శాఖ పరంగా మీరు చర్యలు తీసుకోరా?
తురకపాలెం ప్రజలకి మీరు అండగా నిలబడరా? ఎక్కడన్నా ఏదైనా చిన్న జరిగితే పబ్లిసిటీ చేసుకునేటువంటి మీరు ఇక్కడ సుమారు 45 మరణాలు సంభవిస్తే మీరు పంచాయతీరాజ్ శాఖ నుంచి ఎందుకు స్పందించలా? ఈ ప్రాంత ప్రజలకి మీరు ఎందుకు అండగా నిలబడలా?